ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వర్ష వర్ష ఏంటి వర్ష అంత పరధ్యానంగా దేని గురించి ఆలోచిస్తున్నావు? సూర్యం తాతయ్య ఎంత మంచివారో తెలుసు కదా. అలాంటి మనిషిని హత్యా నేరం కింద అరెస్ట్ చేయడం బాధగా ఉంది. నేను న్యూస్ చూశాను వర్ష. నాకు చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా ఎక్కడో ఏదో తేడా జరిగింది. అన్యాయంగా తాతయ్యని ఇరికించారు. అవును వంశీ, నాకు అదే అనిపిస్తుంది. తాతయ్యకి నువ్వేం సహాయం చేయలేవా? అప్పుడు మా అక్కని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు నువ్వే ఎంతో సాయం చేశావు. అలాగే తాతయ్య విషయంలో కూడా అలా ఏదో ఒకటి చేసి తాతయ్యని విడిపించు. తప్పకుండా వర్ష. మనం మళ్ళీ కలిశాక నువ్వు నన్ను కోరిన మొదటి కోరిక తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్స్ వంశీ. అది సరే కానీ సూర్యం గారి విషయంలో కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం నాకు చాలా బాధగా ఉంది. కళ్యాణ్ సార్ నిర్ణయమా? ఏంటది? పేదల కోసం కట్టే హాస్పిటల్కి సంబంధించిన కాంట్రాక్ట్ని సూర్యం గారికి ఇచ్చాం కదా. అవును వంశీ, మొన్ననే నాకు తెలిసింది. ఆ వర్క్ ఆర్డర్ పేపర్స్ సార్ నాతోనే పంపించారు. ఆశ్రమంలో వాళ్ళ మనిషికి నేనే ఇచ్చాను. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నాడు. టెండర్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాడు. బ్రో, నీతో కొంచెం మాట్లాడాలి. చాలా హెడేక్గా ఉంది. తర్వాత మాట్లాడదామా? లేదు బ్రో, ఎక్కువ టైం తీసుకోను. ఓకే బ్రో, విషయం ఏంటో చెప్పు. అదే బ్రో, హాస్పిటల్ టెండర్ సూర్యం గారికి ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావు? వైద్యం అనేది వ్యాపారం కాదు బ్రో, నమ్మకం. పలానా డాక్టర్ దగ్గరికి ఆ హాస్పిటల్కి వెళ్తే తప్పకుండా మన ప్రాణాలు కాపాడతారు అనే నమ్మకం. అదే నమ్మకం నా మీద, నా హాస్పిటల్ మీద ప్రజలకి చాలా నమ్మకం ఉంది. ఎవరికోసమో ఆ నమ్మకాన్ని నేను వదులుకోలేను. సూర్యం గారు కూడా నమ్మకానికి నిజాయితీకి ప్రతిరూపం. అందుకే కదా ఆయనకి మనం టెండర్ ఓకే చేసింది. హత్యా ప్రయత్నాలు చేసి మనుషులని చంపాలనుకునే వాళ్ళు నమ్మకానికి ప్రతిరూపం ఎలా అవుతారు బ్రో? అభిమానం ఉండొచ్చు కానీ గుడ్డి నమ్మకం ఉండకూడదు. చూడండి బ్రో, సూర్యం గారు నాకు ఎప్పటినుంచో బాగా తెలుసు. ఆయన మీద పడింది నిందే కానీ నిజం కాదు. అందుకని ఆధారాలతో సహా అరెస్ట్ చేశారు కదా బ్రో. నిందా నిజమా అనేది కోర్టులు తేలుస్తాయి. అందుకు నా పరువుని పనంగా పెట్టలేను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయి. అదేంటి బ్రో, బాధ్యతంతా నాది అన్నావు. మరి నిర్ణయం నువ్వెలా తీసుకుంటావు? ఇది పేదల కోసం కట్టిస్తున్న హాస్పిటల్ బ్రో. నేరస్తులతో కట్టించలేను. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. వదిలే. నీ నిర్ణయం తప్పు అని తెలుసుకుంటావు బ్రో, అప్పుడు మాట్లాడతాను. అక్క, ఈ దెయ్యాలేంటి మన ఇంటికి వస్తున్నాయి?
అవునమ్మా, మన గోపిని మనకి దూరం చేసి ఏ మొహం పెట్టుకుని మన ఇంటికొస్తున్నారు? అలాంటి వాళ్లని మన గుమ్మంలో కూడా అడుగు పెట్టనివ్వకూడదు. వద్దమ్మా, గుమ్మంలోకొచ్చిన వాళ్ళని గెంటేసే మనుషులు వాళ్ళు. శత్రువులొచ్చినా ఆదరించే మనసు మనది. రాణి ఎందుకొచ్చారో వచ్చాక చెప్తారు కదా. ఏంటి రాణి, ఎలా ఉన్నావు? ఎలా ఉంటానో తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? అవును మమ్మీ, పాపం రాణినలా అడిగితే బాధ అనిపించదా? అసలే కష్టాల్లో ఉంది. మరే తమ్ముడు పలకరించడం లేదు, చెల్లెలు కనిపించటం లేదు. పోని తోడుగా ఉంటాళ్లే అనుకున్న రాధాకృష్ణ కూడా ఇలా వీల్ చైర్కే అంకితమైపోయాడు. ముద్దు ముచ్చట తీరాల్సిన ఈ వయసులో ఇలా మంచాన పడ్డాడు. సంసారం పోయి సేవ కింద మారిపోయింది. అంతేనా? పర్వాలేదు మమ్మీ, పెళ్లి కాకపోయినా చాలా రోజులుగా ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. మాకు మానసికంగా ఎప్పుడో పెళ్ళైపోయిందని అందరికీ చెప్పుకుంటున్నారు. బరి తెగించి బయటే తిరుగుతున్నప్పుడు గదిలో సరసాలకి కొదువేముంటుంది? కానీ ఇప్పుడిలా అయినందుకు ఆ ఆనందం దూరమైందని బాధపడుతున్నట్టుంది. అంతే కదా రాణి? రాణి, మరొక్క మాట మాట్లాడినా చంపేస్తాను. అసలు అభిమానాలు లేని మీకేం తెలిసే మనసు మమతల గురించి? ప్రేమ అంటే శరీరాలు కలవడం కాదు, మనసులు కలవడం. మట్టిలో కలిసే వరకు కలిసి బతకడం, అది ప్రేమంటే. ఆయనకు అలా అయినందుకు బాధపడుతున్నాను, కానీ నువ్వనుకునే ఆనందాల కోసం కాదు. మా బుద్ధి అదే అయితే మా పెళ్లిని ఆపే ధైర్యం ఎవరికుంది? నీకా? అలా అడుగురాణి. కుటుంబాల్ని విడదీసి మనుషుల మనసుతో ఆడుకునే రాక్షసులు వాళ్ళు. వాళ్ళ నుంచి అలాంటి మాటలు కాకుండా మంచి మాటలు ఎలా వస్తాయి? అసలు వీళ్ళు మనుషులైతే కదా. రాధాకృష్ణ, ఏంటమ్మా వాడి మీద అరుస్తున్నావు? వంకర బుద్ధితో వచ్చింది మీరు, వంకరగా మాట్లాడింది మీరు. ఇంకా రాణి మంచిది కాబట్టి చేత్తో సమాధానం చెప్పింది, అదే నేనైతే చెప్పుతో సమాధానం చెప్తాను. ఎంత ధైర్యం మీకు? నన్ను మా మమ్మీని ఇన్ని మాటలంటారా? మీ అంత చూస్తాను. ఏంటే నువ్వు చూసేది? పిడకలు కొట్టిన చేతులే ఇవి. కొట్టానంటే అమ్మ కూతుళ్ళిద్దరికి 32 పళ్ళు రాలిపోతాయి. నా ఇంటికొచ్చి నా కూతుర్నే అంటే ఊరుకుంటాననుకుంటున్నావా? కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. విన్నారుగా, మా అందరి మాట ఒక్కటే. ఇక్కడ నోరు జారితే దవడలు పగిలిపోతాయి. అర్థమైందా? ఏంటి ఇది మీ ఇల్లని అందరూ రెచ్చిపోతున్నారా? పలకరించడానికి వచ్చిన మాతో మీరిలా ప్రవర్తించారని గోపికి తెలిసిందో
ఏం చేస్తాడు తెలిస్తే? మీ అందరి తోలు తీస్తాడు. అవునా? అలాగే వెళ్ళి చెప్పు. ఏం జరుగుతుందో నువ్వే ఒకసారి ఊహించుకో. నీకే అర్థమవుతుంది. మీరా ఇంటికి వెళ్ళి అక్కను అవమానించారా? అవమానించకుండా మీ అక్కనెత్తుకొని ముద్దు పెట్టుకోవాలా? అసలు అలాంటి బుద్ధి లేని మనిషిని పళ్ళు రాలగొట్టాలి. గోపి, నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్నే కొట్టావు? నిజమే అత్తయ్య, కొట్టాల్సింది సుష్మాని కాదు, తనను అలా పెంచిన మిమ్మల్ని కొట్టాలి. నన్ను మా అక్క నుంచి దూరం చేసినప్పుడే మీ ఇద్దరిని కొట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు. అయినా నష్టమేం లేదు. మీ ఇద్దరికి బుద్ధి వచ్చేలా నేను చేస్తాను. అల్లుడు, ఏం చేస్తున్నావు? నువ్వు తప్పు కొత్తయా? అల్లుడు! అల్లుడు! అయ్యో! అమ్మ సుష్మా! అల్లుడు! అల్లుడు! ఏంటి ఊహించుకున్నారా? బొమ్మ ఆదర్శ్ కదా? ఏంట్రా పనివాడివి పనివాళ్ళ ఉండు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. చూడండి, మీరు భయపెడితే భయపడ్డానికి ఇక్కడెవరు బానిసలు లేరు. అయినా మా గోపికి చెప్తా అన్నారు కదా, వెళ్ళి చెప్పుకోండి. వచ్చి మమ్మల్ని అడుగుతాడు లేక మిమ్మల్ని తంతాడు తెలిసిపోతుంది. చూడండి, మీరు పలకరించడానికి వస్తే పద్ధతిగా మాట్లాడి మర్యాదగా వెళ్ళండి. లేదు, అవమానించడానికే వచ్చాము అనుకుంటే పడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. ప్లీజ్ వెళ్ళిపోండి. పద మమ్మీ, వీళ్లతో మాటలు పడాల్సిన అవసరం మనకేముంది? అంతే బేబీ, అలాగా జనం బుద్ధి ఇలాగే ఉంటుంది. రావడం మనదే తప్పు. పద. అమ్మ రాణి, చూడు రాణి, మనమేంటో మనకి తెలిసినప్పుడు ఎవరు ఎన్ని నిందలు వేసినా భయపడాల్సిన అవసరమే లేదు. మనమే తప్పు చేయకుండా నిప్పులా బ్రతుకుతున్నా మనల్నే ఎందుకు అంటున్నారండి? అమ్మ రాణి, కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలుంటాయి. మంచి వాళ్ళనే ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. నువ్వు పట్టించుకోకమ్మా. అయినా ఎవరైనా మంచివాళ్ళంటే బాధపడినా అర్థం ఉంది. కానీ ఆ సుష్మా సురేఖల బుద్ధేంటో మనందరికీ తెలుసు కదమ్మా. పెంట కుప్పలాంటి వాళ్ల నోటితో అనే మాటలు మనం పట్టించుకుంటావా చెప్పు? అవునక్క, గోపికి చెప్తా అన్నారు కదా, చెప్పమను. వాళ్ళ పళ్ళే రాలగొడతాడు. నమస్కారం సార్. నమస్తే. సూర్యంతో మాట్లాడాలి. మీరు స్టేషన్కి వచ్చారండి సార్? సూర్యంతో మాట్లాడాలి. వెళ్ళండి సార్. మీరందరూ వెళ్ళి టీ తాగిరండి, ఆలస్యమైనా పర్లేదు. అలాగే సార్. కానిస్టేబుల్స్ రండమ్మా. సార్, అలా బయటికి వెళ్దాం. ఓకే సార్. రండి రండి రండి.
శంకర్, ఎలా ఉన్నావు? నువ్వు చంపించాలనుకున్నా చావకుండా మృత్యువుని జయించి ఇలా నీ ముందు నిలబడ్డాను. లేదురా, నేను నీ ప్రాణాలు తీయాలనుకుంటున్నానంటే ఈ ప్రపంచంలో ఎవరైనా నమ్మొచ్చు, కానీ నా ప్రాణ స్నేహితుడు అయినా నువ్వెలా నమ్ముతావురా? నువ్వన్నదే నిజమైతే దోషిగా కటకటాల వెనుక ఎందుకున్నావు? అరెస్ట్ అయినంత మాత్రాన నేను దోషిని కాను. ఆ మహి ఆడిన నాటకంలో ఇలా పావుగా మిగిలాను. తప్పు నువ్వు చేసి ఆ నేరం ఒక ఆడదాని మీద నెట్టాలనుకుంటున్నావు. సిగ్గులేదురా నీకు? నువ్వు నిజాన్నెప్పుడూ ఆలస్యంగానే తెలుసుకుంటావు. తొందరపడి అబద్ధాన్ని నమ్మి ఆవేశపడతావు. అప్పుడు ఇప్పుడు నువ్వు అదే తప్పు చేస్తున్నావు. దొంగల అడ్డంగా దొరికాక కూడా నేను దొరనే అని చెప్పుకోవడం నీకే చెల్లుతుందిరా. ఏంటి శంకర్ ఇది? నా మీద కోపం ఉన్నా మన స్నేహం మీద నీకు నమ్మకం లేదా? మనం ఒకే ఊరిలో పుట్టాం. ఊహ తెలియక ముందు నుంచి స్నేహితులుగా ఉన్నాం. అలాంటి నేను నీ ఊపిరి తీయాలని అనుకుంటానా? ఇంతకు మించి శిక్ష నాకేముంటుందిరా? ఆపరా నీ నాటకాలు. మంచిగా మాట్లాడినంత మాత్రాన నువ్వే మంచివాడివైపోవు. తాడులా కనిపించే పామువిరా నువ్వు. అక్కడికి నన్ను రమ్మని ఫోన్ చేసింది నువ్వు. నీ మాట మీద నమ్మకంతో, మన స్నేహం మీద గౌరవంతో పూర్ణే నన్ను పంపించిందిరా. పాపం తనకు తెలియదు కదా నువ్వు నమ్మించి ముంచేసే శకున్ లాంటి వాడివని. నిజంగా నేను మాట్లాడదామని నేను అక్కడికి రమ్మన్నాను. నాకు జన్మనిచ్చిన తల్లి మీద, నాతో జీవితాన్ని పంచుకున్న నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను. చిన్నోర్మై, వాళ్ళు పుణ్యాత్ములు కాబట్టే నీలాంటి పాపాత్ముడితో ఉండలేక ముందే వెళ్ళిపోయారు. వాళ్ల మీద ఒట్లు వేయకు. అది కాదు శంకర్, అసలు అది మాట్లాడకో. నువ్వేం చెప్పినా అది అబద్ధమే అని తేలిపోతుంది. ఎందుకు తెలుసా? నువ్వు రమ్మన్న చోటు నీకు, నా కుటుంబానికి తప్ప మరెవ్వరికీ తెలీదు. మరి నారాయణ ఎలా వచ్చాడు? మరి నువ్వెందుకు రాలేదు? ఏం చెప్తే నీకు అర్థమవుతుందిరా? ఇదంతా మహి ఆడిన నాటకం. శంకర్, నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఆ మహిని మాత్రం నమ్మకురా. నీ నీడలో ఉంటూ నీ నాశనం కోరుకుంటుంది. మనం ఇద్దరం కలవకూడదని ఈ గొడవ పెట్టింది. ఇప్పుడు నన్ను కూడా దూరం చేసింది, నిన్ను ఒంటరిని చేసింది. ఇంకేం చేస్తుందోనని నాకు భయంగా ఉంది. చాలు చాలు, ఇక నటించింది చాలు. నీ నుంచి నన్ను రక్షించింది ఆ మహిరా. తన నుంచి నాకు ప్రమాదం ఉందని నువ్వు చెప్తున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకో సూర్యం, నా వాళ్ళు నాతోనే ఉంటారు. నా నాశనం కోరుకున్న నువ్వు ఎప్పటికీ బయటికి రాకుండా జైల్లోనే ఉంటావు. ఇది ఫిక్స్. పిల్లవాగుతో చెప్పకండి ఈ పిడుగులాంటి వార్త. కల్లడిల్లి అది గట్టు తెంచుకొని పొంగి పొరలుతుంది. చెరుకు తోటతో చెప్పకండి ఈ కటిక చేదు మాట. పెళ్ళు పెళ్ళుమని మొదలు విరిగి అది నేల కొరుగుతుంది. ఏంటంకుల్, బట్టలు సర్దుకుంటున్నారు? నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానమ్మా. అదేంటంకుల్, నువ్వెప్పుడు ఇక్కడే ఉంటానన్నావుగా, మరి ఎందుకు వెళ్ళిపోతానంటున్నారు? మీరుంటేనే బాగుంది. ఉండండి అంకుల్. విలువలేని చోట నేను నిలవలేను. అదేంటో నీకు చెప్పినా అర్థం కాదు. వెళ్ళాడుకోమ్మా. అమ్మా, అంకుల్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. నువ్వేనా ఆపమ్మా. ఏంటమ్మా నువ్వనేది? వంశీ వెళ్ళిపోవడం ఏంటి?